సైఫను ఇంటివారు అక్క యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను. 1 కొరింథీ రాసిన పత్రిక 16:15 ప్రైజ్ జీసస్. ఈరోజు మే 14 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఇతర రాష్ట్ర దేశాల మన పిల్లలందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సైఫను ఇంటి వారందరూ కూడా అక్కయ్య ద్వారా రక్షణ పొందారు. కుటుంబమే ప్రభులోకి వచ్చి లోతైన మెట్టుకి అడుగులు వేశారు. అంతేకాదు, వారిలో ఒక ఏకాత్మ చూడండి, అందరూ కలిసి పరిచర్య చేశారు పరిశుద్ధులకు. ప్రైజ్ ద లార్డ్. అప్పగించుకున్నాడు కుటుంబం. నీ కుటుంబంలో అలాంటి ఐక్యత ఉందా? ఆత్మీయతలో అడుగులు వేస్తున్నారా? కొందరు చూస్తాం, భర్త చర్చకు వస్తే భార్య రాదు, భార్య చర్చకు వస్తే కొందరు భర్త రారు. కొందరు భార్య భర్త రక్షణ పొందిన గుంపులు ఉంటారు, కానీ అందులో ఎవరో ఒకళ్ళు లోతైన మెట్టుకు రారు, పరిచయం చేస్తూ ఒప్పుకోరు. పరిశుద్ధులు కానీ ఎవరన్నా దైవజన్ ఇంటికి వస్తే ఏదైనా ప్రతిఫలం ఇచ్చిన, దశభాగం ఇచ్చినా ఒప్పుకోరు. కలిసి ప్రార్థన చేయడానికి, కుటుంబ ప్రేయర్ పెట్టుకోవడానికి ఒప్పుకోరు. కలిసి చర్చికి రావడానికి కూడా ఏకీభవించరు, దశభాగం ఇవ్వడానికి కూడా ఏకీభవించరు. కొందరు అంతే అలా ఉంటారు. కానీ సైఫను ఇంటి వారంటే అందరితో కూడా ఏకాత్మ, ఏక మనసు పరిచర్య చేసే విషయంలో నీ కుటుంబంలో దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల ఆసక్తి ఉందా? అబ్రహాము కుటుంబంలాగా, నోవా కుటుంబంలాగా దేవుని చిత్తానికి అడుగులు వేయటం, దైవ రాజ్యాన్ని వెతకటం, దేవుని దీవెనలు పొందటం అనేకులు కుటుంబాల్లో ఉండదండి. అందరూ ఒక మెట్టుకు రారండి. ఒకవేళ పేరెంట్స్ డీప్కి అడుగులు ముందుకేస్తే పిల్లలు లోకస్తుల్లా, కొంతమంది డ్రగ్గిస్టుల్లా, తాగుబోతుల్లా, ప్రేయర్లు లేని వాళ్ళుగా, వ్యతిరేకులుగా, యాంటీ క్రైస్టులుగా తయారవుతుంటారు. అలా ఉండకూడదు. ఫ్యామిలీ అంతా, వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్స్ అందరూ కూడా సమర్పించుకున్నారంట పరిశుద్ధులకు పరిచయం చేయడానికి. ప్రైజ్ జీసస్. అమ్మ, బాబు, ఎప్పుడైనా పరిశుద్ధులకు పరిచయం చేశారా? దైవజనులకు ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చారా? కలిసి కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారా? కుటుంబ ప్రార్థన ఉందా? కలిసి అందరూ కలిసి ఏకాత్మతో ఆనందంగా దేవుని సన్నిధికి వస్తున్నారా? వస్తే మీరు ధన్యులు. ఇంకా మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. భార్యాభర్తల మధ్యలో ఏకాత్మ, ఏక మనసు దేవుడు ఇచ్చునుగాక. అకుల ప్రిస్కిలాలు కలిసి పనిచేస్తుండే ఎరాలు కుట్టారు, కలిసి పరిచయం చేశారు, కలిసి సంఘానికి వచ్చారు. అన్ని విషయాల్లో ఐక్యత. వావ్! భార్యాభర్తల మధ్యలో అలా ఉండాలి. మీ కుటుంబాల్లో కూడా ఈ సైఫను కుటుంబం వలె, నోవా కుటుంబం వలె ఐక్యత, నోవా కుటుంబం అంతా యూనిటీగా వాడని చేశారు. రక్షణ వాడ. ఎస్, అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆశ్చర్యకట నీ కొందనాలు. సైఫను ఇంటి వారు వలె ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఏకాత్మ కలిగి ఆత్మీయతను లోతైన మెట్టుకెళ్ళాలి. ఎందుకని ఈ లోకంలో మీ నామం రక్షణ పొంది, నీ నామంలో మేము ప్రయాసపడిన దాన్ని బట్టి, ఆత్మను సంపాదించిన దాన్ని బట్టి, పరిశుద్ధులకు పరిచర్య చేసిన దాన్ని బట్టి, నాయన కానుకలో దశభాగాల్లో పరిచర్యకి సపోర్ట్ చేసిన దాన్ని బట్టే కదా మాకు వచ్చే దీవెన పరలోకంలో. నాయన ఈ లోకంలో ఎన్నున్నా అవి మా వెంట రావు. నీ రాజ్యంలో చోటు సంపాదించుకుంటూ నీ బహుమానం పొందడానికి అడుగులు ముందుకు వేసే కృపను మా అందరికీ దయచేయండి. కుటుంబాలు ఐక్యత, నాయన సమాధానం దయచేసి ఇంటిపోయిన కుటుంబాలు కట్టబడాలి, సమాధానం పొందాలి, పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖప్రసవాలు పొందాలి. నాయన జాబ్ లేని వాళ్ళ బిడ్డలకి జాబ్స్ ఇవ్వండి. ఏసునామములో మంచి జాబ్స్ వచ్చిన కాక. గవర్నమెంట్ సెక్టర్లో కూడా మంచి జాబ్స్ ఇవ్వండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన గుడ్ రిజల్ట్స్ రాయబోయే వాళ్ళకి మీరు చేపెట్టి రాయించండి. అద్భుత రీతిలో కృపనివ్వండి. నాయన అన్ని విషయాలు దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేయండి. ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆయా విషయాలు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు తోడేయండి. హాలిడేస్ వీళ్ళకు కృపనిచ్చి ప్రొటెక్ట్ చేయండి, కాపుదలు ఇవ్వండి, సంఘాన్ని పెంపొందింపు చేయండి. సండే నేను ఊరికి వెళ్ళి సంఖ్య తగ్గనివ్వండి, పెరగాలి, నూతన ఆత్మ జాయిన్ అవ్వాలి, రక్షణ కార్యాలు జరగాలి. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ఒకటైనా సాల్వ్ చేయండి. నాయన కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ సర్కస్ ఉండు ఓనర్స్ మాట్లాడి నాయన గిఫ్ట్గా ఇప్పించండి. కృప తిరివండి. వెనకైనా గార్డెన్ ఓనర్స్ కూడా దీవించి, నాయన యజమాని కూడా దీవించి బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. చిన్నలను, యవనస్తులను, పెద్దలందరినీ దీవించి కృపలో బలపరచండి. సకల దైవజనుల్ని దీవించి మా దేశాన్ని దీవించండి. సరిహద్దుల్లో సమాధానం ఇవ్వండి. సైన్యాన్ని ప్రొటెక్ట్ చేయండి. కృపా కాపుదలండి. మా కోసం ఎంతో నాయన వాళ్ళ దేశాన్ని భద్రంగా కాస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. వారి కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసి దీవించండి. మా దేశాన్ని సురక్షితంగా ఉండాలా. ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కొరకు సమాధానం ఇచ్చి నడిపించి జయాన్ని ఇవ్వండి. టెర్రరిజాన్ని విడిపించండి. మా దేశాన్ని సంరక్షించండి. చీకటాత్మను లయపరచండి. అన్ని విషయాలు దీవెనిచ్చింది. ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో కుట్రలు కుతంత్రాలు అవన్నీ తొలగించి కృప చూపించండి. యేసు నామములో ఆమేన్.